బాగున్నారా? ఇదేనా ఇల్లు? ఇక్కడ కూర్చోడానికి కూడా స్థలం లేదు కాబట్టి మనం తాతని పక్కకైతే తీసుకెళ్లి చెట్టు దగ్గర మాట్లాడి ఆయన పరిస్థితి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఏం చేస్తా అన్నారు ముందు మీరు? నాకు పెండ్లయిందా, ఇద్దరు బిడ్డలైంది, మధ్యలో ప్రాబ్లం చనిపా, భార్య చనిపోయింది, మళ్ళా కూతురు చనిపోయింది, కొడుకు చనిపా. ఎందుకు? బావిలాక నేను చూపించలేక చూపించలేక చనిపోయినారు. వాళ్ళు అప్పుడు ముగ్గురు చచ్చిపోయారు. అప్పుడు దీనికి మరింది మందుకి చిక్కబట్టి చిక్కబడ్డదేమో అంత తండ్రి పట్టించుకోలే. కాలు ఎందుకు ఇరిగిపోయింది? అడిగి పండు కొట్టి మేకలు మేపుతామంటే పొదలో ఉంది, అది ఈనుకోని మేకలు మేపుతా అంటివా? బట్లే పడి కాడ అడిగి పెద్దది కదా అది. ఈ మేకలు సగం పైకి పోయినాయి, కొండమిలికి సగం పొదలో ఉన్నాయి. దాంట్లో పని తీరుకుంది, అక్కడ మేపు బాగుంది మేకలకు. నీకున్నాయా? నాకు కాదు మా వాళ్ళని బయట వాళ్ళు మేపిస్తాన్నావు. మేపిస్తారు. అప్పుడు లెక్క అడిగిపోయింది కొట్టడానికి కాలు పోతే చూపించి కొంచెం నడిచేటట్టుగా ఓపు చేసి మళ్ళా ఒకనాడు ఏమైపోయిందంటే కొన్ని రోజులు పోయిన మేకలే ఇంక పాకపోతే కాలు పోయిన చెట్ల పోతాం. మళ్ళా కొన్నాళ్ళు పోయిన కట్టే ఒక కాలు మీద చెప్పుకుంటా చిన్నగా నడుచుకుంటా పోతా అంటే ఉప్పికి తట్టుకోలేక పోయి మళ్ళా ముందుకి ఫుల్గా అయిపోయింది. ముందు వచ్చి అడుగులో రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళ కాడికి వచ్చి దొరుకుని పడిన మళ్ళా కాలు ఇది. మందు తాగి పడినావు. 2 మందు వల్ల నీకేమొచ్చింది? నాకు ఏమి రాలేదు. ఏమీ రాలేదు కదా. బాధ అందుకు తట్టుకోనా. మందు తాగితే బాధ తగ్గుతుందా తాత? అది పిచ్చి. ఇప్పుడు నిన్నెవరు చూస్తున్నారు చెప్పు? ఇప్పుడు భార్య లేదు, తాపులో ఉంటే వాళ్ళు ఏదో అన్నం పెడితే తీసేది తింటా ఉంటే వాళ్ళు ఎవరిస్తారు మనకి ఆకు పక్కు కాదు. మీకు పింఛన్ ఏం రాదా? పింఛన్ రాలేదు. ఈ వద్ద సత్తబడాలి. ఎందుకు రాదు పింఛను? రాలే, నాకు ఏళ్ళు పడలేదు. పుట్టిన చేతి కావాలంటే నేను పుట్టిన చేతి ఆడ చింతబాల కింద పుట్టినాం. ఆధార్ కార్డు కూడా లేదా? మీ రిలేషన్స్ ఎవరు లేరా? మీ బంధువులు? చేసుకుంటా చూపితే గేటు కావాలంట. నేను మాకేమి ముందు ఇల్లు లేవు, వాకిలు లేవు. మా నలుగురు తింటే దేశాల మీద పుట్టినాను, దేశాల మీద తిరిగినాను. ఇంకా నాకు పుట్టిన అప్పుడు ఏం చేస్తా అంటే మీకు ప్రాపర్ గా ఒక ఊరు అనేది లేదా తాత? మాకు ఊరు గీరు మా నాన్నకే లేదు. ఊరు పని చేసిందంటే వ్యాపారం చేస్తా తిరుగుతా అంటారు. ఏం వ్యాపారమో అడుక్కునేదే వ్యాపారం. అడుక్కునేదే వ్యాపారం. ఇంకా అలా కావిడి తెచ్చుకునేది, పుట్టిన కావిడి కాసి కావులది. ఆ బిచ్చిపడ కచ్చేది మాకు పోషిస్తా అన్నాడు మీ నాన్న. మా నాన్న చనిపా, మా అమ్మ చనిపా, అందరూ చనిపోయింది. ఇంకా ఇప్పుడు ఒక్కడివే ఉన్నావు. నాకు ఇది ఎవరిది ఆటో? అది ఇది అమ్మాయి ఆటో. దాంట్లోనే ఉంటున్నావు? దాన్ని తీర్చినారు. వాళ్ళు దక్కపోతావు, వాళ్ళు ఇచ్చిన బంగులు ఇచ్చిన. వర్షం వస్తే కారుదమ్మయ్యా, ఒక్క దాంట్లో చేరుకొని వాళ్ళే బట్టల గిట్లన్నీ కప్పి భద్రంగా అవి అంట. దాంట్లో అన్నం అమ్మాయి వాళ్ళే పెడతారు. చూస్తున్నారు కదా, ఈయన మొన్న ఎండు మిరపకాయలు చింతపండు అని చెప్పి మేమున్న స్థలంకి రావడం వల్ల నాకు వేరే వాళ్ళు చెప్పడం వల్ల నేను ఈయన కోసం వచ్చాను. అంటే తను ఫుడ్ కోసము చింతపండు మిరపకాయలు కనుక అడుగుతున్నాడు అంటే తనకి ప్రాపర్ గా కావాల్సింది ఫుడ్డే. కాబట్టి మనం ఇలాంటి వాళ్ళకి మనం చేసే సహాయం వీళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈయన గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఈయన దగ్గర తెలుసుకోవడానికి వచ్చినప్పుడు నాకు తెలిసిన విషయం ఏమంటే ఈయనకి ఇల్లు లేదు, ఆధార్ కార్డు లేదు, బియ్యం కార్డు లేదు, పెన్షన్ కూడా రాదు. ఇది లేకుండా ఆయన ఎలా తన జీవనాన్ని సాగిస్తున్నాడు అని చెప్పి చాలా బాధగా అనిపించింది. తన ఇల్లు చూస్తే ఎవరో ఆటో ఇచ్చారు, అందులోనే ఉంటున్నాడు. మీకు ఆ ఇంటినైతే నేను చూపిస్తాను. అది అతను ఎందులో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. నడచలేడు, ఫస్ట్ నడవలేడు, ఎక్కడికి వెళ్ళినా ఇలాగే వెళ్లాల్సి వస్తుంది. సరిగ్గా బట్టలు లేవు.
అంటే మన వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసుకోవడానికి బాగుంటుంది, ఎవరూ లేని లైఫ్ ఇలాగే ఉంటుంది నాకైతే అనిపించింది. కానీ ఈయన ముందు తాగడం వల్ల తన లైఫ్ని తాను పోగొట్టుకున్నాడు. కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. దీన్ని చూసైతే చాలా మంది నేర్చుకోవాలి. చాలా మంది తాగుతూ ఉంటారు, వాళ్ళకి మనం ఎంత చెప్పినా అప్పుడు అర్థం కాదు. కానీ ఇలా వయసు తగ్గిన తర్వాత వాళ్ళు ఏదైనా చెయ్యాలంటే కూడా వాళ్ళు చెయ్యలేరు. అది మనం నేరుగా ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళావా? ఒక్క కూడా వేస్తావా? వేస్తా ఉండు, పక్కన ఉంచుకుంటా ఉండు. నువ్వు చచ్చిపోతావు. మందు లేకపోతే చచ్చిపోతాను అనుకుంటున్నావు, మళ్ళీ ఇప్పుడు ఒక్కకి లేకుంటే చచ్చిపోతాను అనుకుంటున్నావు. మమ్మల్ని 7 మగదాలు ఒక ఆయన ఉంది, ఆయన ఆటో పెట్టినాడు. ఎప్పుడు వచ్చా ఆటో పెద్దయినా ఏ తిరుగుతుందా పట్టుకొని చూసా, చంపుతా ఏ జ్వరం అని టాబ్లెట్లు ఇచ్చినాడు. నాకు తెలిసిన ఆశా వర్కర్ కూడా ఉంది, అక్కడిని కూడా అడిగి నేను మీకు సాయంత్రము లేదా రేపు టాబ్లెట్లు తెచ్చిస్తాను, వేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే నా వల్ల ఆయన సహాయం. నువ్వు అన్నం వండుకుంటావా? వేరే వాళ్ళు వండి పెడతారా నీకు? వండుకుంటా అంటే వాళ్ళు అన్నం ఎక్కువ తింటారు, అన్నం తినలేవు, వాళ్ళు లేవు. సంగతి అయితే గెలుపుకుంటా, నేను సాయంత్రం గెలుపుకుంటా, చేయకుంటా ఆడే ఉండిపోయాము. నేను మరి నేను వేరే బియ్యం తెచ్చాను, దాంతో సంగటి అవ్వదు. నేను మీకు మా ఇంట్లో ఉండే స్టోర్ రైస్ పంపిస్తాను, స్టోర్ లో ఇస్తారు కదా, నీకు బియ్యం కూడా వేయరు కదా. ఏంటి మీరు ఊర్లో మారడం వల్ల మీకు ఒక ఆధార్ కార్డు, ఒక గుర్తింపు అనేది లేదు తాత. ఇప్పుడు మేము గుర్తింపు మీకు తెప్పించాలి అంటే కూడా మీకు ప్రాపర్ గా ముందు ఎవరిదన్నా సరే మీ వాళ్ళది అట్లా ఏదైనా ఉండిండాలి. అలా ఉండుంటే మేబీ మేము తెప్పించగలుగుతాము. ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర ఉంటే మీ ఇంటి పేరు అట్లా మీ వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా, అట్లా ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. నీదుందా? నాది లేదమ్మా. వాళ్ళది ఉంటే ఎట్లా? నీ ఇంటి పేరు వేరుంటది, వాళ్ళ ఇంటి పేరు వేరుంటది కదా. సరేలే, ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను నీకు కొన్ని వస్తువులు తెచ్చాను, సరుకులు గనా, అవి ఇచ్చేసి వెళ్తాను, తింటూ ఉండు. బియ్యం నేను కొద్దిగానే తెచ్చాను, ఎందుకంటే నీకు పెట్టుకోవడానికి స్థలం లేదు కాబట్టి. మళ్ళీ నీకు అయిపోయిన తర్వాత, ఓకేనా? నీకు అయిపోయిన తర్వాత నేనే వచ్చి కనుక్కుంటాను, నీకు అవసరమైనప్పుడు నేను తెచ్చిస్తాను. అట్లా ఏమీ లేదు తాత, మీలాంటి వాళ్ళకే కదా మేము అన్నం పెడితే మాకు మంచిగా అనిపిస్తుంది, మీకు మంచి జరుగుతుంది. నీకైతే ఒక షర్టు, లుంగి, ఒక టవల్. బట్టలు లేకుండా ఉండకు, బట్టలు వేసుకో, తిను. తెచ్చిస్తాను కదా. నేను మళ్ళీ నీకు సాయంత్రము అట్లా ఒక బియ్యం పంపిస్తాను నేను, ఓకేనా? ఎవరైనా ఉంటే నేను బియ్యం పంపిస్తాను, స్టోర్ రైస్ పంపిస్తే సంగటి చేసుకోవడానికి మెత్తగా ఉంటుంది నీకు. హ్యాపీ కదా? అన్నం పెట్టలేదు అంటే నువ్వు ఇప్పుడు సంతోషంగానే ఉండవు కదా. నేను రెండోసారి వచ్చినప్పుడు ఇలా ఉండకూడదు.